ఈ వీడియోలో ప్రపంచంలో ఉన్న మోస్ట్ మిస్టీరియస్ అండ్ హాంటెడ్ డోర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీటిని తెరవడానికి ఇప్పటికి కూడా ఎవరికీ అనుమతి లేదు. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 1, హెచ్హెచ్ హోమ్స్ రెస్టారెంట్. చాలా మందికి థ్రిల్లర్స్ అండ్ యాక్షన్స్ అంటే చాలా ఇష్టం. మీరు సినిమాల్లో చాలా మంది సీరియల్ కిల్లర్స్ ని చూసి ఉంటారు. ఈ సీరియల్ కిల్లర్స్ ఏ కారణం లేకుండా ప్రజలను చంపుతూ ఉంటారు. సినిమాల్లో కాకుండా అసలైన సీరియల్ కిల్లర్స్ నిజంగా ఉన్నారు. హెచ్హెచ్ హోమ్స్ అటువంటి సీరియల్ కిల్లర్స్ లో ఒకడు. హోమ్స్ ఒక అమెరికన్ సీరియల్ కిల్లర్. ఇతన్ని అమెరికాలోని ఫస్ట్ సీరియల్ కిల్లర్ గా పిలుస్తారు. ఈ కిల్లర్ ఆల్మోస్ట్ 200 మందిని తన హోటల్లో ప్రాణాలు తీశాడు. ఈ హోటల్ ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడు. ఇందులో దాదాపు 100 రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అలాగే ఈ రూమ్స్ ని సౌండ్ ప్రూఫ్ గా నిర్మించాడు. ఈ హోటల్లో గ్యాస్ ఛాంబర్స్ కూడా ఉన్నాయట. అలాగే కొన్ని రూమ్స్ ని బయట నుంచి మాత్రమే ఓపెన్ చేయగలం. లోపలికి వెళ్ళాక డోర్ పడితే ఇక అంతే సంగతి. వీటిని కేవలం కిల్లర్ మాత్రమే ఓపెన్ చేయగలడు. హోమ్స్ విక్టిమ్స్ ని చంపిన తర్వాత వారి బాడీని యాసిడ్ లో ముంచేవాడు. ఆ తర్వాత అస్థిపంజరాలని మెడికల్ స్కూల్స్ కి అమ్మేవాడట. ఇంతటి డేంజరస్ సీరియల్ కిల్లర్ ఉన్న ఆ హోటల్లో ఎవరైనా అడుగు పెడితే ఇక నరకంలో అడుగు పెట్టినట్టే. నెంబర్ 2, స్మాల్ పాక్స్ వరల్డ్స్. అంటువ్యాధుల గురించి మాట్లాడుకుంటే ఈ స్మాల్ పాక్స్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఈ వ్యాధి కూడా సేమ్ కరోనా లాగే టచ్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది. చరిత్రలో ఇలాంటి చాలా రకమైన అంటువ్యాధులు మనుషుల ప్రాణాలు తీశాయి. స్మాల్ పాక్స్ మసూచి వచ్చిన వారి ఒంటిపై చిన్న చిన్న ర్యాషెస్ అవుతాయి. వీటిలో చీమ ఉంటుంది. ఈ డిసీజ్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఈ డిసీజ్ వస్తే మనిషి ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా ఫెయిల్ అవుతాయి. దాంతో మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ డిసీజ్ వల్ల అప్పట్లో కొన్ని లక్షల మంది చనిపోయారు. 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ అనే ఒక సైంటిస్ట్ ఈ ప్రాణాంతక వ్యాధికి మెడిసిన్ కనిపెట్టాడు. ఆ తర్వాత ఈ వ్యాధి ప్రభావం కొంచెం తగ్గింది. కానీ ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇప్పటికీ అమెరికన్ అండ్ రష్యన్ మిలిటరీస్ దగ్గర స్మాల్ పాక్స్ వాల్ట్స్ ఉన్నాయి. ఈ వాల్ట్స్ ని చాలా సీక్రెట్ ప్లేస్ లో భద్రపరిచారు. ఇవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. వీటిని న్యూక్లియర్ వెపన్స్ తో పాటు భద్రపరిచారని కొందరు వాదన. ఈ వాల్ట్స్ లో ఉన్న స్మాల్ పాక్స్ శాంపిల్స్ కి యాంటీడోసే లేదట. ఈ శాంపిల్స్ ని 2 దేశాల్లో న్యూక్లియర్ వార్ లో ఉపయోగించడానికి ఉంచుకున్నారని చెప్తూ ఉంటారు. ఈ వాల్ట్స్ ని ఎవరూ ఓపెన్ చేయలేదు. వీటిని ఓపెన్ చేయడానికి కూడా ఎవరికీ అధికారం లేదు. ఒకవేళ ఈ డిసీజ్ వస్తే సగం జనాభా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ శాంపిల్స్ ని సేఫ్ గా ఉంచడం చాలా అవసరం. నెంబర్ 3, తాజ్మహల్ బేస్మెంట్. ఇంజనీరింగ్ మార్వెల్స్ గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలో చాలా అద్భుతమైన కట్టడాలున్నాయి. అలాంటి వాటిలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన తాజ్మహల్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. చరిత్ర ప్రకారం చూసుకుంటే తాజ్మహల్ ని షాజహాన్ 1631లో తన భార్య కోసం కట్టించాడు. ఈ బిల్డింగ్ ఎంత యునిక్ అంటే ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు ఈ కట్టడాన్ని చూడడానికి మన భారతదేశానికి వస్తారు. అలాగే ఇది ప్రపంచ వింతల్లో ఒకటి. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే తాజ్మహల్ కింద ఒక బేస్మెంట్ ఉంది. ఈ బేస్మెంట్ లోపలికి వెళ్ళడానికి ఒకే డోర్ ఉంది. ఈ డోర్ ఇప్పటికీ క్లోజ్ చేసి ఉంది. అలాగే ఈ బేస్మెంట్ లో ఏముందో ఎవరికీ తెలియదు. అక్కడ ఉండే పీర్సాబులు చెప్పేదేంటి అంటే ఇందులో షాజహాన్ యొక్క భార్య సమాధి ఉంది అని. కానీ దీనికి ఇంకో థియరీ కూడా ఉంది. తాజ్మహల్ ఒక శివాలయం అని, ఆ బేస్మెంట్ లోపల శివుడి టెంపుల్ ఉంది అని, దాని పేరు తేజో మహాలయ అని కొందరి వాదన. నెంబర్ 4, కోకోకోలా సీక్రెట్ వాల్ట్. ఈ వాల్ట్ అట్లాంటస్ వరల్డ్ ఆఫ్ కోకోకోలా మ్యూజియం లో ఉంది. ఇక్కడే కోకోకోలా ఫార్ములా సీక్రెట్ గా ఉంచబడింది. ఈ ఫార్ములాకి 125 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ప్రపంచంలోనే మోస్ట్ సీక్రెట్ వాల్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి హై సెక్యూరిటీ ఉంటుంది. సాధారణ ప్రజలకు ఈ వాల్ట్ లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. కంపెనీకి చెందిన 2 ఎంప్లాయీస్ మాత్రమే కొన్ని అత్యవసర సమయాల్లో ఈ వాల్ట్ లోపలికి వెళ్ళవచ్చు. అలాగే వీరిద్దరు కలిసి ఏ ఇతర దేశానికి ప్రయాణించడానికి అనుమతి లేదు. నెంబర్ 5, పద్మనాభ స్వామి టెంపుల్. ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో ఏన్షియంట్ టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇండియా గురించి మాట్లాడుకుంటే ఈ సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇలాంటి టెంపుల్స్ లో ఒకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్. ఈ గుడి మొత్తాన్ని గోల్డ్ తో కోట్ చేశారు. ఈ టెంపుల్లో 6 సీక్రెట్ డోర్స్ ఉన్నాయి. 2011 కంటే ముందు ఈ డోర్స్ ఉన్నాయని కూడా ఎవరికీ తెలియదు. 100 ఏళ్ల క్రితం ఈ డోర్స్ ని ట్రావెన్కోర్ రాజు చివరిసారిగా మూసివేశాడు. ఈ డోర్స్ వెనకాల ఏముందో ఎవరికీ తెలియదు. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ డోర్స్ ని ఎవ్వరు తెరవడానికి ప్రయత్నించినా వారి ప్రాణాలు కోల్పోయేవారు. 2011లో ఒక పండితుడు ఈ డోర్స్ ని ఓపెన్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఇందులో 5 ద్వారాలు ఒకేలా ఉన్నాయి. కానీ 6వ ద్వారం చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ డోర్ పైన డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి.
ఈ పండితులు ఓపెన్ చేసిన డోర్ల నుంచి బయటపడిన బంగారం చూసి గవర్నమెంట్ కూడా షాక్ అయింది. 5 ద్వారాల నుండి బయటికి తీసిన సంపదను ఒకే చోట పోసి లెక్కేస్తే దాని వాల్యూ $1 బిలియన్ కంటే ఎక్కువే. ఈ ట్రెజర్ ఎంత విలువైంది అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు అయిపోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక మిస్టరీ ఏంటి అంటే ఆ 5 ద్వారాలు తెరిచిన వారు వేరువేరు కారణాలతో చనిపోయారు. ఈ టెంపుల్లోని 6వ ద్వారం ఇంకా తెరవనే లేదు. ఇదొక మిస్టరీగా నిలిచిపోయింది. కొందరు పండితులు చెప్పే దాని ప్రకారం ఈ 6వ ద్వారాన్ని తెరిస్తే ప్రపంచం మొత్తం నాశనం అవుతుందని చెప్పారు. ఈ 6వ ద్వారం నాగబంధంతో ముడివేసి ఉంది. ఈ నాగబంధాన్ని విడగొట్టాలంటే మామూలు విషయం కాదు. అది పెద్ద పెద్ద పండితులకే సాధ్యం. ఈ నాగబంధాన్ని విడగొట్టే పండితులు ఇప్పుడు ప్రపంచంలో ఎవరు బ్రతికిలేరు. కాబట్టి ఈ డోర్ ని ఎవరు ఓపెన్ చేయలేరు. ఇది ప్రపంచంలోనే మోస్ట్ మిస్టీరియస్ అండ్ సీక్రెట్ డోర్ గా చెప్పుకోవచ్చు. నెంబర్ 6 బెనాఫ్ స్ప్రింగ్ హోటల్. హోటల్స్ ప్రపంచంలో ప్రతి చోట ఉంటాయి. మనం ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు హోటల్లోనే స్టే చేస్తాం. కానీ మీరు చూస్తున్న ఈ హోటల్ ప్రపంచంలోనే మిస్టీరియస్ హోటల్స్ లో ఒకటి. ఈ హోటల్ పేరు బెనాఫ్ స్ప్రింగ్స్ హోటల్. ఈ హోటల్ కెనడాలో ఉంది. ఈ హోటల్లోని రూమ్ నెంబర్ 873 చాలా ఏళ్లుగా మూసివేసి ఉంచారు. ఈ రూమ్ లోపలికి వెళ్ళడానికి ఎవరికి కూడా అనుమతి లేదు. కొన్నేళ్ల క్రితం ఒక ఫ్యామిలీ కేరళ నుంచి హాలిడేస్ ని స్పెండ్ చేయడానికి వచ్చారు. వారు ఇదే హోటల్ ని బుక్ చేశారు. హోటల్ మేనేజ్మెంట్ వారు ఉండడానికి రూమ్ నెంబర్ 873ని కేటాయించారు. వీరు ఏ రోజైతే హోటల్కి వచ్చారో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ సర్వీస్ కోసం డోర్ కొడితే లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. చాలా సమయం తర్వాత ఆ ఫ్యామిలీ డోర్ ఓపెన్ చేయట్లేదని హోటల్ మేనేజ్మెంట్ సెకండ్ కీతో డోర్ ఓపెన్ చేసి చూశారు. అలా ఓపెన్ చేసి చూశాక ఫ్యామిలీ మొత్తం మరణించి ఉన్నారు. ఈ ఫ్యామిలీలో 2 కపుల్స్, ఒక చిన్న పాప ఉంది. ఈ ఫ్యామిలీ మిస్టీరియస్ డెత్ అందరినీ షాక్ అయ్యేలా చేసింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఆ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్నారని తెలిసింది. ఈ ఘటన తర్వాత ఎవరైనా ఆ రూమ్ లో స్టే చేస్తే వారికి అరుపులు వినిపించేవి. అలాగే రూమ్ గోడలపైన, అద్దాలపైన రక్తపు మరకలు కనిపించేవి. ఆ తర్వాత ఎవ్వరు కూడా ఈ రూమ్ లో ఉండటానికి ధైర్యం చేయలేదు. కంప్లైంట్స్ ఎక్కువ రావడంతో హోటల్ మేనేజ్మెంట్ ఆ రూమ్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేశారు. ఇవాల్టికి కూడా హోటల్లో ఈ రూమ్ ని క్లోజ్ చేసి ఉంచారు. అలాగే పొరపాటున కూడా ఈ రూమ్ వైపు ఎవ్వరూ వెళ్ళకూడదని గోడలు కట్టేశారు. ఈ రూమ్ నిజంగా ఒక మిస్టీరియస్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 7 నార్త్ బ్రదర్ ఐలాండ్. మనకి ఏదైనా జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్స్ మనకు ఎమర్జెన్సీ టైంలో అందుబాటులో ఉంటాయి. కానీ మీరు చూస్తున్న ఈ హాస్పిటల్ ఇతర హాస్పిటల్లా కాదు. నగరానికి దూరంగా ఓ ఐలాండ్లో ఉంటుంది. ఈ హాస్పిటల్ని 1880లో ఈస్ట్ రివర్లో ఉన్న నార్త్ బ్రదర్ ఐలాండ్లో కట్టారు. ఈ హాస్పిటల్ని ప్రజలకు దూరంగా కట్టడానికి ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే ఈ హాస్పిటల్కి ఎక్కువగా డేంజరస్ డిసీజ్ ఉన్న వారిని తీసుకువచ్చేవారు. అలాగే ఈ ఐలాండ్ రావడానికి ఉన్న బ్రిడ్జ్ ఎలా నిర్మించారంటే వారు అవసరం వస్తే ఈ బ్రిడ్జ్ ని ఎక్కేవారు. ప్రాణాంతక వ్యాధులు నగరానికి సోకకుండా ఉండడానికి ఇలా ప్లాన్ చేశారు. కానీ 1904లో ఈ హాస్పిటల్ అగ్ని ప్రమాదానికి గురైంది. అగ్ని ప్రమాదం వల్ల ఈ ఐలాండ్ మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో 111 మంది మరణించారు. ఆ తరువాత ఈ హాస్పిటల్ ని పూర్తిగా మూసివేశారు. ఈ ప్లేస్ కి వెళ్ళడం ఇప్పుడు ఇల్లీగల్. ప్రస్తుతం ఈ హాస్పిటల్ చెట్లు పుట్టలతో నిండిపోయి ఉంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.